ఇస్తున్నారు లైవ్లో చూద్దాం. కొంచెం వాల్యూమ్ పెంచు. చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కర్రా రాజారావు గారు ఇప్పుడే మాట్లాడినటువంటి పోలవరం అభ్యర్థి బూర్గం శ్రీనివాసరావు గారు, ముళ్లపూడి బాపిరాజు గారు, ప్రభాకర్ గారు, గంటా మురళి గారు, అదే మరిగా ఇప్పుడే ముత్తారెడ్డి గారు మీతో మాట్లాడారు. ఆ రోజు రాత్రి 12 గంటలకు ఫోన్ చేస్తే ఆ విషయం కూడా ఈరోజు చెప్తున్నారంటే ముత్తారెడ్డి గారు కానీ కొంతమంది సీనియర్ నాయకులు ఉన్నారు. నాకెప్పుడూ మీ మీద గౌరవం శాశ్వతంగా ఉంటుందని కూడా మీకు తెలియజేస్తున్నా. అలాంటి నాయకత్వం ఉంది. వేదిక పైన పెద్దలందరికీ ఈరోజు చింతలపూడి మొదటి సమావేశం 2019 ఎన్నికలకి మీరు చూశారు. ఒక పద్ధతి ప్రకారం ఎంపిక చేశాను. నాకు చాలా మంది చాలా విషయాలు చెప్పినా ప్రజల ఆమోదయోగ్యమైన వ్యక్తుల్ని, కార్యకర్తలందరూ ఒప్పుకునే వ్యక్తుల్ని ఎమ్మెల్యేలుగా చేశాను. ఒకరిద్దరికి బాధున్నా అవసరమైతే వారి సేవలు వేరే విధంగా ఉపయోగించుకుంటాం. కానీ మీ అందరి ఆమోదయోగ్యంతోనే ఈరోజు కర్రా రాజారావు గారిని ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ఎంపిక చేశాను. అదే సమయంలో పోలవరం అభ్యర్థిగా కూడా బూర్గం శ్రీనివాసరావును కూడా అదే మాదిరిగా చేశాను. ఇక్కడుండే నాయకత్వం అంతా గుర్తుపెట్టుకోవాలి, ప్రజానీకం గుర్తుపెట్టుకోవాలి. మీ ఆమోదంతో నేను ఈ పని చేశాను. గెలిపించే బాధ్యత కాదు, బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించే బాధ్యత ఇక్కడుండే ప్రజలపైన, కార్యకర్తలపైన ఉందని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మొదటి మీటింగ్కి వచ్చాను. ఇటీవల 13 జిల్లాలు తిరిగాను. యుద్ధం చేయాలంటే సైన్యం కావాలి. ఆ సైన్యం కోసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరితో మాట్లాడాను. క్షేత్రస్థాయిలో పోరాడవలసింది వారే. నిన్నటికి తిరుపతితో ప్రారంభించి దేవుని కడపతో పూర్తి చేసి ఈరోజు చింతలపూడికి వచ్చాను. నేను మీ ఆశీస్సులకు వచ్చాను. నేను 5 సంవత్సరాలు మీకోసం కష్టపడ్డాను. గొంతు కూడా పోయింది. మళ్ళా మిమ్మల్ని చూస్తే గొంతు పెగలుతా ఉంది. ఏమి బాధ లేదు, ఎంతైనా మాట్లాడతాను. నేను అడుగుతున్నా, 2014లో మన పరిస్థితులు మీరు చూశారు. విభజన జరిగింది, హేతుబద్ధత లేదు. మీరందరూ అనుకున్నారు ఈరోజు పింఛన్లు వస్తాయా, మా పిల్లల చదువు ఉంటుందా, మేమేమైపోతాం, కోస్టల్లో తుఫాన్లు వస్తాయి, రాయలసీమలో కరువు వస్తుంది, ఏమవుతుందని అగమ్యగోచరంతో బాధపడ్డారు. మీరు నేను అందరం కలిసి 60 సంవత్సరాలు హైదరాబాద్లో శ్రమ చేశాం. నేనే కష్టపడ్డాను, కాలి నడకం తిరిగాను, ప్రపంచమంతా వెళ్ళాను. హైదరాబాద్లో ఈరోజు ఈ స్థాయికి వచ్చిందంటే అడుగడుగున నా కృషి, నా కష్టం హైదరాబాద్లో ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే ఆ రోజు నేను కష్టపడింది కొంతమందికి కాదు, మొత్తం తెలుగు జాతికి అందరి కోసం కష్టపడ్డాను. నాలెడ్జ్ ఎకానమీలో ముందుకు పోయాను, సంపద సృష్టించాను, ఆదాయాన్ని పెంచాను. కానీ ఆ రోజు ఉండే పరిస్థితులు 2004లో తెలుగుదేశం పార్టీ ఓడిపోతే కాంగ్రెస్ హయాంలో పనులు చేయకపోయినా
హైదరాబాద్ అభివృద్ధిలో ముందుకు పోయింది. కారణం హైదరాబాద్లో ఒక రింగ్ రోడ్ రావడం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం, సైబరాబాద్ నగరం ఉండడం, దీనివల్ల ఆదాయం గణనీయంగా పెరిగింది. విభజన జరిగింది. మీరు ఆలోచించారు, ఏమవుతామని భయపడ్డారు. అప్పుడు మీకందరికీ గుర్తొచ్చింది, నేను తప్ప ఈ రాష్ట్రాన్ని ఎవ్వరూ బాగా చేయలేరని ముక్త కంఠంతో నాకు ఓట్లేసి గెలిపించారు. నేను ఈరోజు ఒక స్లోగన్తో మీ దగ్గరికి వస్తున్నాను. మీ భవిష్యత్తు నా బాధ్యత. మళ్ళీ చెప్తున్నాను, మీ భవిష్యత్తు నా బాధ్యత. ప్రతి ఒక్కరి కుటుంబం ఆనందంగా ఉండేట్టుగా అన్ని విధాల మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ కోరుతున్నా, మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. కేంద్రం మనతో సహకరించలేదు. ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నాం. దొంగ దెబ్బతీశారు, నమ్మక ద్రోహం చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వలేదు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు. అది కూడా ఇవ్వకుండా స్పెషల్ పర్పస్ వెహికల్ అన్నారు. అడుగడుగున మోసం, దగ, కుట్ర తప్ప ఇంకోటి లేదు. విభజన హామీ చట్టం ఉంది, అమలు చేయలేదు. ఇక్కడే మాగంటి బాబు ఉన్నాడు. ఎంపీలుగా గడిచిన 10 సంవత్సరాలు వీళ్ళందరూ పోడియం దగ్గర పోరాడారు తప్ప ఎప్పుడూ ఎనిదిరిగి చూడలేదు. అందులో మీ ఎంపీ అగ్రస్థానాల్లో ఉన్నాడని మనస్ఫూర్తిగా బాబును అభినందిస్తున్నా. ఇలాంటివన్నీ చేస్తే రెండో పక్కన తెలంగాణ ప్రభుత్వం, నేనే కష్టపడ్డా, మీ అందరినీ కష్టపెట్టించా. మన పెట్టుబడులు హైదరాబాద్లో పెట్టాం. చాలా మంది ఊరికి ఒకరిద్దరు వచ్చాం. మనం అభివృద్ధి చేస్తే కడాను మనం కట్టుబట్టలతో ఇక్కడికి వచ్చాం. తొలి రోజుల్లో నాకు ఆఫీసు కూడా లేదు. ఒక ముఖ్యమంత్రిగా బస్సులోనే పడుకున్నాను, బస్సులోనే ఆఫీసు పెట్టుకున్నాను. అధికారులు హైదరాబాద్ నుంచి వచ్చి పని చేసుకుని మళ్ళీ హైదరాబాద్కి పోయేవారు. నేను మాత్రం ఇక్కడే ఉండి బస్సులోనే పడుకొని పట్టుదలతో ఎట్టి పరిస్థితుల్లో ఈ గడ్డ మీద నుంచే పరిపాలన చేయాలి, సావో బ్రతుకో ఇక్కడే తెలుసుకోవాలని నేను కష్టపడ్డా. ఈ రోజుకి కూడా చాలా మంది అమరావతికి రాలా. అపోజిషన్ పార్టీ లీడర్ మాట్లాడతాడు. ఎక్కడున్నాడు అపోజిషన్ పార్టీ లీడర్? లోటస్ పాండ్లో ఉన్నాడు. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు ఇంకొక విషయం చూడండి. మొత్తం మీరు ఒకసారి చూస్తే కేసీఆర్ మన మీద కక్ష కట్టాడు. ఆంధ్రప్రదేశ్లో ఉండే తెలుగు వాళ్ళ పైన కక్ష కట్టాడు. ఆస్తులన్నీ లాగేసుకున్నాడు. సెంటిమెంట్ రౌజ్ చేశాడు. తెలంగాణ వాదాన్ని తీసుకొచ్చి మన కష్టాన్ని లాక్కొని కడాన మనకు రావాల్సిన వాటా కూడా ఇవ్వకుండా దెబ్బతీసే పరిస్థితికి వచ్చాడు. చాలా బాధేస్తుంది. నా కష్టార్జితం, నా శ్రమ ప్రజల కోసం చేస్తే కాదు, మీకేమీ రాదు, కట్టుబట్టలతో ఎడమంటే కట్టుబట్టలతోనే కాదు, నెత్తిన అప్పు పెట్టుకొని వచ్చాం. ఒక పక్క అప్పులు తీర్చాలి, ఒక పక్క అప్పుల వాళ్ళ బెడద, ఇంకో పక్క మీ కష్టాలు చూశాను. నా పాదయాత్రలో చెప్పాను. అవన్నీ చూసిన తర్వాత నాలో కసి పెరిగింది, పట్టుదల పెరిగింది. హైదరాబాద్ చేయడమే కాదు, మళ్లీ నవ్యాంధ్రప్రదేశ్ని ప్రపంచ పటంలో పెడతా, నెంబర్ 1 రాష్ట్రంగా చేయాలని దృఢ సంకల్పంతో ముందుకు పోయాను. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, కొన్నారు మీరందరూ చెప్పండి, మీ ఏ ఒక్కరికైనా కష్టం రానిచ్చానా? తమ్ముళ్ళు, ఆడబిడ్డలు మీరే చెప్పాలి. సుపరిపాలన ఇచ్చానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మిమ్మల్ని ఆదుకున్నానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఆదుకున్నానంటే చేతులు పైకి చెప్పండి అవునని. ఒక వ్యక్తి కష్టపడితే మీరు సుఖపడతారనే ఉద్దేశంతో
నేను తీసుకొచ్చిన కార్యక్రమాలు మీరు చూశారు. కన్న కొడుకులు కూడా పెంచి పోషిస్తే పెద్ద అయిన తర్వాత వారి వారి జీవితాల్లో సెటిల్ అయిపోయి తల్లిదండ్రులు డబ్బులు పంపించకపోతే నేను ఒక మాట చెప్పాను. మీరు రాష్ట్రం కోసం పోరాడారు, దేశం కోసం బ్రతికారు. అలాంటి వారు దిక్కులేని వాళ్ళుగా ఉండడానికి వీలు లేదని 200 రూపాయలు 1000 రూపాయలు చేస్తానని చెప్పి పెద్ద కొడుకుగా ఉంటానని మాటిచ్చి 200 రూపాయలు 2000 రూపాయలు అంటే 10 రెట్లు పెంచి భరోసా మీకు ఇచ్చిన వ్యక్తిని నేను. ఈరోజు రాష్ట్రంలో ఏ ఒక్క పెద్దవాడు కూడా నా కొడుకు పంపలేదు, కానీ నాకు ఒక పెద్ద కొడుకు ఉన్నాడు, నా కడుపులో పుట్టకపోయినా ఈ పెద్ద కొడుకు ఉన్నంత వరకు నాకు ఏ బాధ లేదని మిమ్మల్ని ఆనందంగా పెట్టాలనుకున్నాను. గౌరవాన్ని పెంచాను, ఆత్మవిశ్వాసంతో బతికిడిగా చేశాను. అదే సమయంలో ఆడబిడ్డలున్నారు. ఆత్మగౌరవం లేకుండా ఆర్థిక ఇబ్బందులతోనే కాదు, అన్నిటికీ మగవారి పైన ఆధారపడే పరిస్థితి నుంచి కాదు, ఆడబిడ్డలను కూడా ఆదుకోవాలని డాక్రా సంఘాలు పెట్టాను, పొదుపు ఉద్యమం నేర్పించాను. ఈరోజు నేను చేసిన పని మీరు చూస్తే ప్రతి ఒక్క ఆడబిడ్డ మీ పైన ఇంకొకరు ఆధారపడుతున్నారు తప్ప మీకు ఒక అన్న ఉన్నాడు, ఈ అన్న అన్ని విధాలా నా ఆడబిడ్డల్ని ఆదుకుంటాను, ఎంతవరకైనా ఆర్థికంగా పైకి తీసుకొస్తాను. అందుకే పసుపు కుంకుమ. నేను అడుగుతున్నా, కన్న తల్లిదండ్రులు కానీ తోబుట్టిన వాళ్ళు కూడా మీకు ఒక్కసారి పెట్టారో లేదో తెలియదు, కానీ నేను మాత్రం శాశ్వతంగా నేను బ్రతికున్నంత వరకు మా ఆడబిడ్డలకి పసుపు కుంకుమ ఇస్తూనే ఉంటాను. మీరు సౌభాగ్యంతో ముందుకు పోవాలి, ఆనందంగా ఉండాలి. మీ ఇంట్లో ఆయన సహకరించకపోయినా, అత్త మామలు ఒప్పుకోకపోయినా ఒక మాట చెప్పండి, మా అన్నున్నాడు, మా అన్న నన్ను ఆదుకుంటాడు, నేను మిమ్మల్ని ఆదుకుంటానని భరోసా ఇమ్మని మా చెల్లెమ్మలందరినీ కోరుతున్నా. ఇదే కాదు, రైతులున్నారు. ఎన్ని ఇబ్బందులు తమ్ముళ్ళు, గతాన్ని ఒకసారి తలుచుకోండి. ఆత్మహత్యలు, కరెంటు రాదు, కారు చీకటి, కడాన. ఈరోజు చూస్తే ఈ ప్రాంతంలో నీళ్లున్నా వ్యవసాయం చేయకుండా క్రాప్ హాలిడేస్ ఇచ్చారు. అలాంటివన్నీ చాలా జరిగాయి. నేను ఒకటి ఆలోచించాను, నేను ఒక రైతు బిడ్డ, రైతు కుటుంబంలో పుట్టాను. ఏ రైతు ఇబ్బంది పడకూడదని ఒకేసారి ధైర్యం చేశాను. 24,500 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో మన ప్రభుత్వం. ఇదే జగన్మోహన్ రెడ్డి అన్నాడు అసాధ్యం అన్నాడు. నీకేం తెలుసు అని చెప్పాను. నీకు కోడెకత్తి నాటకాలు ఆడడం తెలుసు, కానీ ప్రజలకు సేవ చేయడం తెలియని వ్యక్తి. నేను ఆ రోజు చెప్పాను, ఇచ్చాను, ఇంకా కొంత డబ్బులుంది, ఎన్నికల కంటే ముందు మీ డబ్బులన్నీ మీ అకౌంట్లోకి వస్తున్నాయి. అది ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల. అన్నదాత సుఖీభవ తీసుకొచ్చాను. నరేంద్ర మోడీ ఇస్తానని 6,000, నేను చెప్పేది 9,000 అదనంగా ఇస్తా. ఆయన ఇచ్చేది 2 హెక్టార్లకి, నేను ఇచ్చేది ఏ రైతైనా పర్వాలేదు కనీసం 10,000 రూపాయలు పెట్టుబడిని ఇవ్వాలని నిర్ణయించా. కౌలు రైతులకు ఇవ్వమన్నారు. నేను చెప్తున్నా, కౌలు రైతును కూడా ఆదుకుంటా, కౌలు రైతు కూడా ఖరీఫ్ నుంచే మీకు డబ్బులు ఇస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను ఒక విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీ పిల్లలందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికాకు కానీ ఆస్ట్రేలియాకు కానీ ప్రపంచానికంతా మన వాళ్ళు పోయారంటే దానికి కూడా నా యొక్క దూరదృష్టి. ఐటీ పెట్టాను, బాగా చదివించాను, లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. అమెరికాలో ఎక్కువ డబ్బులు సంపాదించే వ్యక్తులు ఎవరున్నారంటే మన తెలుగువాడు. ఆంధ్రప్రదేశ్ నుంచి పోయిన కుర్రవాళ్లు అమెరికాలో బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ CEO కూడా మనవాడే నాదెళ్ల సత్య అయ్యే పరిస్థితికి వచ్చారు.
ఇలాంటి కార్యక్రమాలు చేశాం. ఇప్పుడు నేను విద్యలో నాణ్యత పెంచుతున్నాను. ప్రతి ఒక్కరిని బాగా చదివిస్తాను. విదేశ విద్యకు సహకరిస్తాను. ఎవరైనా చిన్న పిల్లల పౌష్టికాహార లోపం ఉంటే అక్కడి నుంచి మొదలుపెట్టి అన్ని విధాలు ఆదుకొని ఆడపిల్లలకు సైకిల్ కూడా ఇస్తున్నా. వర్చువల్ క్లాస్ రూములు పెట్టా, డిజిటల్ క్లాస్ రూములు పెట్టా, అన్ని బిల్డింగ్లు కట్టా. మధ్యాహ్న భోజనంలో 5 కోడిగుడ్లు, వారానికి 5 కోడిగుడ్లు ఇవ్వాలని, పౌష్టికాహారం ఇవ్వాలని నిర్ణయించా. ఇవే కాదు అనేక కార్యక్రమాలు. ఈరోజు పిల్లలందరినీ ఒకటే కోరుతున్నా, మీరు చదివించిన పిల్లలు డిగ్రీ పాస్ అయితే 2000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తున్నా. మీ మీద ఆధారపడే పనే లేదు. నేనే ఇస్తా, వాళ్ళందరికీ 2000 ఇస్తా. అది తాత్కాలికం మాత్రం. అక్కడి నుంచి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేస్తా. పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ తెప్పిస్తాను. పెట్టుబడులు వస్తాయి. మన పిల్లలు మన కళ్ళ ముందర బ్రహ్మాండమైన ఉద్యోగాలు చేసి పైకొచ్చే విధంగా చేసే బాధ్యత నా సొంత కుటుంబంలో పిల్లల్ని ఎటు చూస్తానో ఆ విధంగా రాష్ట్రంలో ఉండే పిల్లలందరినీ నేను ఆలోచిస్తా. ఈ సమయంలో నేను మిమ్మల్ని ఒకటి కోరుతున్నా, మీరు తల్లిదండ్రులైతే పిల్లలకు నేను గార్డియన్గా ఉంటా. అన్ని విధాలు ఆదుకుంటాను. నాకంటే చేయగలిగింది ఎవ్వరూ లేరు. ఇంకొక ఆయన ఉన్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ